ఓ కాంట్రాక్టర్ పోయాడు, ఇప్పుడు మరొకరు వచ్చారు. కానీ ఉస్మానియాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆకలి తీర్చేవాళ్లు మాత్రం కరువయ్యారు. 4 నెలలుగా పస్తులుంటున్న చిరుద్యోగుల్ని ఆదుకునే వాళ్లే కరువయ్యారు. మరోవైపు ఎంప్లాయీస్ గైర్హాజరుతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు ఉస్మానియా హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకపోవడంతో ఉన్న కాంట్రాక్టును తీసేసిన వైద్యాధికారులు కొత్త కాంట్రాక్టర్ ను నియమించారు. 4 నెలలుగా కాంట్రాక్టర్ నుంచి లేదా వైద్యాధికారుల నుంచి జీతాలు రాకపోవడంతో దవాఖానా ముందే నిరసన చేపట్టారు. శ్రీ గౌరీ మహిళా మండలి అనేసి ఇంతకు ముందు గతం కాంట్రాక్ట్ సార్ 3 నెలల 21 రోజు డబ్బులు ఆమె ఇవ్వాలి. మా డబ్బులు మాకు కొంచెం తొందరగా ఇప్పిస్తే బాగుంటది. ఇంట్లోకి రైలు సామాన్లు బయట వేస్తున్నారు. ఇప్పటి వరకు మళ్ళీ అవి ఇస్తాను కూడా మేము ఇయ్యలేకపోతున్నాము. వాళ్ళు మామూలుగా యథావిధిగా మాకు పాత జీతాలు వచ్చేసేస్తే యథావిధిగా అందరూ డ్యూటీలకు వస్తారు, కంటిన్యూ వస్తుంటారు. 4 నెలలు జీతాలు లేక ఏం తిని పని చేస్తాం చెప్పుర్రి. కాంటాక్ట్ ఇస్తాం అంటుండ్రు, చూపెడతాను అంటుండ్రు. మళ్ళీ ఏది సప్పుడు లేదు ఇప్పటిదాకా. మళ్ళీ సోమవారం ఇస్తామన్నారు, మంగళవారం పోయింది, సోమవారం పోయింది, మళ్ళీ వస్తూనే ఉంది. సోమవారం పోయి మళ్ళీ సోమవారం మంగళవారం వస్తూనే ఉంది. మళ్ళీ ఏం తిని పని చేస్తాం మేము కూడా చెప్పుర్రి మీరు. మా ఆయనకి హ్యాండిక్యాప్ కాల్ చేయి పడిపోయింది. ఇప్పుడు 4 నెలల దినం అవుతుంది, మందు లేదు, ఏం లేదు. పిల్లల ఫీజు కట్టగా పిల్లల్ని స్కూల్లోకి వెళ్ళి ఎలగొట్టేస్తున్నారు. ఒక్కొక్క రూపాయికి తరపు నుంచి అవుతున్నది. ఏం తినాలి, ఏం చేయాలి, ఇంట్లో పోతే ఒక బాధ. వీడికి వస్తే ఇట్లా చెప్పమంటే నేను ఇచ్చినాని పేపర్ కంటుంది, మేము పైసలు ఇచ్చేసినామని చెప్తుంది. 4 నెలల జీతం ఇచ్చేసినా పిఎఫ్ ఇచ్చినా అంటుంది. ఇంతవరకు ఒక పిఎఫ్ లేదా ఈఎస్ఐ లేదా ఏం లేదా మాకు. జీతాలు లేక పూట గడవకపోవడంతో చాలా మంది డ్యూటీకి రాకుండా లీవ్ లోనే ఉంటున్నారు. 10 ఏళ్లుగా పనిచేస్తున్నా 8,000 కూడా జీతం లేకపోవడంతో తీవ్ర నిరాశగా ఉన్నారు. డ్యూటీలకు వచ్చిన వారు కూడా పేషెంట్ల కష్టాలను పట్టించుకోవట్లేదంటున్నారు పేషెంట్ల బంధువులు. ఎవరు రాలే, అది బండి తీసుకోపో, మొబైల్ పెట్టి తీసుకోపో అన్న. ప్రాబ్లం అయితేనే తీసుకుపోయి, కష్టం అయితేనే ఎవరు వస్తలే, వచ్చి పట్టు తీస్తలే. ఉస్మానియాలోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యలు పై అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. హాస్పిటల్ ఆర్ఎంఓ మాత్రం త్వరలోనే జీతాలు అందిస్తామని చెబుతున్నారు. మనకు గౌరీ మహిళా మండలి అనే శానిటేషన్ కాంట్రాక్ట్ ఉండేది. అయితే వాళ్ళు ఇప్పుడు మన ఎంప్లాయీస్కి ఒక 4 months శాలరీస్ డ్యూస్ ఉన్నారని, వాళ్ళకు కూడా మనం ఇచ్చేది ఉంది, బడ్జెట్ ఉంది. కాకపోతే ఈపీఎఫ్, ఈఎస్ఐ ఈ సెటిల్మెంట్ గురించి మనం ఈ పిఎఫ్ ఆఫీస్కి రాశాము. వాళ్ళు ఎంత డ్యూస్ ఉన్నాయి ఒక్కొక్కరికి, ఆ డ్యూస్ పట్టుకొని వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సెటిల్ చేస్తారు. సో అందుకని ఆ ప్రాసెస్లో ఇది ఆగి ఉన్నది. పొట్ట నింపుకునేందుకు హాస్పిటల్లో ఎలాంటి పనైనా చేసే కార్మికుల కనీస అవసరాలను అధికారులు తీర్చకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.